ఈరోజు బీట్రూట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి 2 బీట్రూట్లను తీసుకున్నానండి. ఇవి 1/4 కేజీ దాకా ఉంటాయి. దీనికి ముందు వెనక కట్ చేసి చెక్కు తీసేసి సన్నగా తురుముకోవాలండి. ఎంత సన్నగా తురుముకుంటే అంత తొందరగా హల్వా అయిపోతుందండి. ఈ బీట్రూట్ తురుమంతా ఒక కప్పుతో నిండుగా వచ్చేసిందండి. నేను లైట్గా ప్రెస్ చేశాను, ఫోర్స్గా ప్రెస్ చేయలేదు, లైట్గా ప్రెస్ చేశాను, నిండుగా వచ్చేసింది. అదే కప్పుతో షుగర్ 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, 1/2 అయితే సరిపోతుంది. ఇప్పుడు బీట్రూట్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. అది వేడయ్యాక టీ స్పూన్తో 5 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. 5 టీ స్పూన్ల నెయ్యి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదుగా. అది నెయ్యి వేడయ్యాక జీడిపప్పును వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త దూరగా అయిన తర్వాత కిస్మిస్లను కూడా వేసుకొని 2 ఒకే విధంగా అయ్యే వరకు వేయించుకోవాలండి. చూడండి, మొత్తం 2 బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదే నెయ్యిలో బీట్రూట్ తురుము ఉంది కదండి, అది వేసుకొని వేయించుకోవాలి. తురుము వేసాక నిదానంగా లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కలుపుతూనే వేయించుకోవాలండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇది అడుగంటితే టేస్ట్ అంతగా బాగుండదండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా అయ్యాక మనము షుగర్ తీసుకున్నాం కదండి, 1/2 కప్పు షుగరు, అది మొత్తం వేసేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక కలుపుకోవాలండి. అది షుగర్ అంతా ఆ వేడికి కరిగి పలచగా అవుతుంది. చూడండి, ఈ విధంగా పలచగా అవుతుంది. షుగర్ వేసాక కూడా ఆ షుగర్లో బీట్రూట్ అనేది ఉడికి దగ్గర పడాలండి. ఆ విధంగా ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. బీట్రూట్ అంతా గుజ్జులాగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా బాగా ఉడికే టైంలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మొత్తం కలిసే విధంగా ఈ విధంగా దగ్గర పడే వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, 3 ఐటమ్స్తో చేసుకునే హల్వా అండి. బీట్రూట్, షుగరు, నెయ్యి ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. టైం ఒక్కటి ఎక్కువ తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, చూడండి ఎంత టేస్టీగా అనిపిస్తుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది.